భయ్యా ఇప్పుడే కుబేరా మూవీ చూసి వస్తున్నా, నిజం చెప్తున్నా, సినిమా అయితే మాత్రం మామూలుగా లేదు, అల్టిమేట్ అని చెప్పొచ్చు. అండ్ మన ధనుష్ గారి క్యారెక్టర్ అయితే మాత్రం 100% న్యాయం చేశారు. అసలు ఒక బెచ్చగాడి క్యారెక్టర్లుగా హీరోస్ అంత టాప్ హీరోయిన్ చేయడం అంటేనే అది మామూలు విషయం కాదు. కానీ ఈ సినిమాలో 100% నిజంగా నాకైతే మతిపోయింది. అంటే నాగార్జున గారికి ధనుష్ గారికి క్యారెక్టర్ అయితే మాత్రం అల్టిమేట్ అని చెప్పవచ్చు. వీళ్ళిద్దరు కాంబినేషన్లో కానీ నిజంగా అసలు మామూలు లేదు. అండ్ బీజం అయితే ఎవడైతే కొట్టాడు బాబా బాబా కుక్కను కొట్టాడు లాస్ట్ 15 minutes అయితే మాత్రం అన్న నిజం చెప్తున్నా గూస్ బంప్స్ అంతే సినిమా మాత్రం బాబా. అండ్ పోయిరా సాంగ్స్ అయితే మాత్రం ఫ్యాన్స్ అసలు కేకలు అరుపులు మామూలు లేదు. మళ్ళీ పోవాలి ఇప్పుడు థియేటర్కి. సినిమా అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఇక సెకండ్ హాఫ్ గురించి చెప్పాలంటే మాత్రం అసలు అది నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. సినిమా ఓవరాల్గా అయితే మాత్రం సూపర్. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడండి. చాలా అంటే చాలా బాగుంది సినిమా అన్న. ధనుష్ గారి క్యారెక్టర్ అన్న కొన్ని డైలాగ్స్ ఉంటాయి. అంటే బిచ్చగాడిలా కాకుండా అంటే ఒక నార్మల్ కామన్ మ్యాన్గా చూడాలి, ఒక సామాన్యులా చూడాలి, మాకు కూడా రెస్పెక్ట్ ఉండాలి అంటే ఒక బిచ్చగాడితో పెట్టుకుంటే ఏం జరిగిద్ది, అంటే ఒక మనిషితో పెట్టుకుంటే కామన్ మ్యాన్తో పెట్టుకుంటే ఏం జరిగిద్ది, అది బిచ్చగాడైనా కావచ్చు కామన్ మ్యాన్ అయినా ఏం జరిగిద్ది అని చిన్న పాయింట్తో సినిమా తీసుకొచ్చారు. చాలా అంటే చాలా హైలైట్ అనిపించింది అన్న నాకైతే ఆ విషయం. చాలా బాగుంది సినిమా మాత్రం ఓవరాల్గా. చాలా బాగుంది నిజంగా. నాగార్జున గారి యాక్టింగ్ అయితే మాత్రం ఒక కుబేరుడిగా చాలా అంటే చాలా బాగా చేశారు. అంటే నాగార్జున గారి పర్ఫార్మెన్స్ చూడక్కలేదు, అండ్ ధనుష్ గారి యాక్టింగ్ చూడక్కలేదు. సినిమా అయితే మాత్రం ఖచ్చితంగా ధనుష్ కోసం నేను మళ్ళీ ఇంకోసారి పోవాలన్న అలా అనిపించింది నాకు సినిమా అయితే మాత్రం. అంటే కామెడీ లేదు కానీ సెంటిమెంట్ ఎమోషనల్ అంటే మర్చిపోయింది చెప్తాం. నేషనల్ క్రష్ అసలు నిజంగా రష్మిక మందన్ అయితే ఈ సినిమాలో న్యాచురల్గా చేసింది అన్న. చాలా అంటే చాలా న్యాచురల్గా చేసింది. పుష్ప సినిమా తర్వాత నుంచి అసలు ఇంకా తిరగలేదు, వెనక్కి చూసుకోకలేదు. ఆ రేంజ్లో ఉంది. ఈ సినిమాతో ఇంకో స్టెప్ ఎక్కేసిందని చెప్పొచ్చు. నిజంగా చాలా అంటే చాలా బాగుంది పర్ఫార్మెన్స్. సాంగ్స్ చాలా బాగున్నాయి. అసలు పోయిరా సాంగ్ అయితే మాత్రం మామూలు లేదన్న. కేకలు అరుపులు ఫ్యాన్స్ అయితే మాత్రం మామూలు లేదు, రచ్చ చేశారు. ధనుష్ క్యారెక్టర్ అయితే నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఒక బిచ్చగడగా అసలు ఆ రేంజ్లో పర్ఫార్మెన్స్ చేయడం, ఆ రేంజ్ యాక్టింగ్ చేయడం నేనైతే ఎక్స్పెక్ట్ చేయాల. చాలా అంటే చాలా బాగుంది. అంటే డైరెక్టర్ గారు కూడా మాట్లాడారు, నువ్వు కొంచెం సన్నం అవ్వాలరా ఈ సినిమా, సన్నం అవ్వాలి సినిమా కంటే. ఆయన ఆల్రెడీ సన్నంగా ఉంటారు, ఇంకా సన్నం అయ్యి ఈ సినిమాలో నిజంగా చాలా అంటే చాలా బాగా యాక్ట్ అయ్యారు. ఆ సినిమా ఆ క్యారెక్టర్కి ఆయనే తప్ప వేరే వాళ్ళు చేయరు కూడా అనిపించింది నాకైతే. ఖచ్చితంగా నా ఫ్యామిలీ కాదు ప్రతి ఒక్కరు కూడా వచ్చి చూడొచ్చు. అంటే నాగార్జున గారి కంటే ఫ్యామిలీ అంటే మన డైరెక్టర్ గారు కూడా సుకుమార్ గారు ఆయన కూడా శేఖర్ గారు కూడా ఫ్యామిలీ సినిమాలే స్టోరీలే ఉంటాయి. సో ఈ సినిమా అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు. అంటే ఆడియన్స్ అంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అని ఏం లేదు, ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చు, యూత్ కూడా చూడొచ్చు. సూపర్ అన్న. ఓకే.